నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. మరి ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం మనం చూసాం. ఆ తర్వాత అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. మరి ఈ సినిమాలో గెస్ట్ రోల్లో వెంకటేష్ గారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ అండ్ సినీ ప్రియులు కూడా ఆయన సినిమా విశ్వంబర కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విశ్వంబర రిలీజ్ కాకుండానే అనిల్ రావుపూడితో ఒక సినిమా తీస్తున్నట్లయితే ప్రకటించారు చిరంజీవి గారు. మరి మొత్తానికి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఇప్పటికే అంటే ఆ రోజుల్లో టాప్ హీరోస్ అయిన వెంకటేష్ కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఈ నలుగురు కూడా ఎప్పుడు కూడా ఒకరి సినిమాల్లో ఇంకొకరు నటించడం మనం చూడలేదు. మరి ఈసారి సరికొత్తగా చిరంజీవి గారి సినిమాలో గెస్ట్ రోల్లో వెంకటేష్ గారు చేస్తున్నారంటూ పలు వార్తలు వస్తున్నాయి. మరి మీరేమంటారు సార్? అంటే నటిస్తున్నారంటానికి అఫీషియల్ వార్త అయితే లేదు. కాకపోతే వీళ్ళిద్దరు సినిమా అనిల్ రావుపూడి డైరెక్షన్లో చిరంజీవి గారి సినిమా నిన్ననే ఓపెనింగ్ జరిగింది. మరి ఆ ఓపెనింగ్లో క్లాప్ కొట్టింది మాత్రం వెంకటేష్ గారే. మరి పూజా కార్యక్రమాల్లో వెంకటేష్ గారు పాల్గొనటం, దానికి రావడానికి కారణం ఏంటంటే అనిల్ రావుపూడి గారు పిలిస్తే ఖచ్చితంగా ఆయన వచ్చి ఉండొచ్చు, ఆ విధంగా అనుకోవచ్చు. లేదా దానికోసం ఒక పాత్రని కూడా డిజైన్ చేసుకుని ఉండొచ్చు. బయటకు వార్తలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా రివీల్ చేయట్లా. అసలు హీరోయిన్లు ఎవరు ఉంటారో బాలీవుడ్ నుంచి తీసుకొస్తారంటున్నారు. ఫస్ట్ ఏమో వీళ్ళే అనుకున్నారు, మీనాక్షి చౌదరి కానీ ఐశ్వర్య రాజేష్ కానీ ఉంటుందంటున్నారు. కానీ ఇప్పుడు అది కాదు, మరి బాలీవుడ్ నుంచి హీరోయిన్లు తీసుకొస్తారు అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. ఏదేమైనా సినిమా మీద అయితే బజ్ ఉంది. చిరంజీవి గారు అనిల్ రావుపూడి సినిమా మీద బజ్ ఉంది. వెంకటేష్ గారికి ఒక పాత్ర ఉండుండొచ్చు కూడా. ఎందుకంటే సంక్రాంతి టైంకి రిలీజ్ అవ్వడానికి వీలుగా వీళ్ళు ప్లాన్ చేసుకుని చకచకా షూటింగ్ పూర్తి చేసి చాలా ఫాస్ట్గా రిలీజ్ చేద్దామని వీళ్ళు టార్గెట్. అనిల్ రావుపూడి సినిమాలన్నీ కూడా ఫాస్ట్గా చేసిన సినిమాలే. మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా చాలా ఫాస్ట్గా చేశారు. సంక్రాంతికి అల్లుడు అని ఫస్ట్ టైటిల్ అనుకున్నారు సార్, ఇప్పుడు ఆ పేరు మార్చినట్లుగా కూడా తెలుస్తుంది. నిజమేనా సార్? అంటే అఫీషియల్గా కన్ఫర్మేషన్ కాదు, అనఫిషియల్ వార్తలే. సంక్రాంతి అల్లుడు అనేది రాఘవేంద్ర గారు అన్నారు ఒక వేదిక మీద. ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు అంటే అయితే బాగుంటుంది అని చెప్పి రాఘవేంద్ర గారు అన్నారు. కానీ అది పరిశీలన ఉండొచ్చు. లేదా చిరునవ్వుల పండగ అని చెప్పి ఇంకో టైటిల్ ఏదో వస్తుంది. అది సినిమా టైటిల్ దాకా కూడా అనిపించట్లా. దాంట్లో నవ్వు ఉందని టైటిల్ చెప్పడం ఎందుకు? అది ఒకటి. సరే, ముందు ఆలు లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం లాగా ముందే పేరెందుకు? ఎందుకంటే సినిమా అయిపోయి ఎప్పుడో రిలీజ్కి వచ్చేది కాబట్టి అయితే ఫాస్ట్గా సినిమా అయితే చేయబోతున్నారు. నిన్న చాలామంది సినిమా ప్రముఖులందరూ వచ్చారు. సురేష్ బాబు గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాకి ఒక పార్ట్నర్గా చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత కొణిదెల, సాహు గారపాటి ఒక ప్రొడ్యూసరు, సుస్మిత కొణిదెల ఇంకో ప్రొడ్యూసరు. అది ఈ కాంబినేషన్లో మొత్తానికి క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు ఇప్పటిదాకా ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ హీరోలు అందరితోనూ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా వెంకటేష్ గారితో చేశారు కాబట్టి ఆ నలుగురు హీరోలు. బాలకృష్ణ గారితో ఆల్రెడీ చేశారు, మరి వెంకటేష్ గారితో చేశారు. అంటే ఇద్దరు అయిపోయారు. ఆ నలుగురిలో 2 హీరోలతో చేసేసారు. చిరంజీవి గారితో చేసి 3వ వ్యక్తిగా చిరంజీవి గారు ఉంటారు. ఇక నాగార్జున కూడా చేస్తే ఆ నలుగురు లేని లోటు అయితే అనిల్ రావుపూడికి భర్తీ అయిపోద్ది. అనిల్ రావుపూడి గారి కెరీర్ చూసుకున్నట్లయితే ఇప్పటికొచ్చేసి ఒక్క సినిమా కూడా ఫ్లాప్ లేదు. మరి ఇప్పుడు మెగాస్టార్తో ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది కదా సార్, మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? అంతేగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద ఎక్కువ హైప్ వచ్చింది. ఎందుకంటే చిరంజీవి గారు ఈ సినిమా చేయడానికి కారణం కూడా అతని స్టామినా నిరూపించుకున్నాడు. పటాస్ దగ్గర మొదలుపెట్టిన అతని కెరీరు చాలా సినిమాలు, రవితేజతో రాజా ది గ్రేట్ కానీ ఇలా చూసుకున్నప్పుడు వరుసపెట్టి F2 F3 కానీ ఇలా చూసుకున్నప్పుడు ప్రతి సినిమా కూడా, ఇప్పుడు మహేష్ బాబుతో చేసిన సర్లేరు మీకెవరు కానీ, మరి బాలయ్య బాబుతో చేసిన సినిమా కానీ అన్ని హిట్లు. 8 సినిమాలు చేస్తే 8 హిట్లు అయినాయి. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. తొందరగా సినిమాలు చేయటం ఒకటి, తక్కువ బడ్జెట్లో సినిమా కంప్లీట్ చేయడం ఒకటి, ఇలాంటివన్నీ ప్లస్ పాయింట్సే. ఇప్పుడు ఉన్న హీరోలు ఇప్పుడు జనరేషన్లో ప్యాన్ ఇండియా అంటున్న టైంలో అతను ఆ రూట్లో వెళ్లకుండా తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని పెట్టుకుని సినిమాలు చేసుకెళ్ళటం అనేది అతని సక్సెస్ ఫార్ములా అనేది ఒక విధంగా కొత్తగా ఉంటుంది. అందుకని చెప్పి చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ కూడా అనిల్ రావుపూడి సినిమా చేయడానికి ఇష్టపడ్డాడంటేనే కారణం అదే. సార్, వాల్తేరు వీరయ్యలో రవితేజ నటించిన సంగతి తెలిసిందే. మరి మొత్తానికి చిరంజీవి గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ సినిమాగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఒకవేళ వెంకటేష్ గారు కనుక నటిస్తే, అంటే డియో అంటే మల్టీ స్టారర్ మూవీ కాకపోయినా ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారు. అంటే వెంకటేష్ గారు ఉంటే అసలు ఆ క్రేజ్ వేరు. ఇప్పుడు ఆల్రెడీ హిట్ మీద ఉన్నాడు, డైరెక్టర్ కూడా హిట్ డైరెక్టరు. ఒక సెంటిమెంట్గా భావించి వెంకటేష్ కూడా ఒక పాత్ర ఇచ్చి ఉండొచ్చు.
అది ఇస్తే మాత్రం ఖచ్చితంగా ప్లస్ అవుతుంది ఆ సినిమా ప్రాజెక్ట్కి. ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి సినిమా లేదు చిరంజీవి గారిది. విశ్వంబరం మొన్న సంక్రాంతికి వస్తుంది అనుకున్నారు, కానీ అది గేమ్ చేంజర్ వచ్చింది, ఆ ప్లేస్లో వాయిదా పడింది. ఇప్పుడు కూడా విశ్వంబరం ఇంకా అవ్వలేదు, అది అసలు ముందు రిలీజ్ అవుతుందా, ఇప్పుడు చేయబోయే అనిల్ రావిపూడి సినిమా ముందు రిలీజ్ అవుతుందా అనే డౌట్లు వచ్చేసినాయి. ఆ డౌట్లు వచ్చినాయి, కానీ నేను అనుకోవటం ఏంటంటే దసరాకో లేకపోతే ఎప్పుడో ఈ లోపే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి విశ్వంబర సినిమా. ఆ ప్రాజెక్ట్ మరి వశిష్ఠ డైరెక్టర్, అది బింబిసార తర్వాత మరి చిరంజీవి గారు మంచి అవకాశం ఇచ్చారు. కాకపోతే సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలోనే కొద్దిగా నచ్చలేదు, అందువల్ల మళ్ళీ చేయిస్తున్నారు. పాతవన్నీ పక్కన పెట్టి ఫ్రెష్గా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా విశ్వంబర వస్తే చాలా ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ఎందుకంటే ఆ బోళాశంకర్, ఆ మధ్యన వచ్చిన బోళాశంకర్ పెద్దగా హిట్ అవ్వలేదు, గాడ్ ఫాదర్ పర్లేదు అనిపించింది. ఆ తర్వాత వచ్చిన వాల్తేరు వేరే సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఒక మంచి హిట్ కోసం చూస్తూ విశ్వంబర్కి యాక్సెప్ట్ చేశారు ఆయన. ఆ విశ్వంబర్ వచ్చి పెద్ద హిట్ అయితే ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్ కూడా ప్లస్ అవుతుంది, ఈ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కూడా ప్లస్ అవుతుంది. అనిల్ రావిపూడి గారిని చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్న సినిమాలో ప్లస్ పాయింట్ కామెడీ అని చెప్పుకోవచ్చు సార్. మరి మీరు అన్నట్టుగా చిరంజీవి గారి ప్రాజెక్ట్లో ఇదే కామెడీ కనుక ఉంటే చిరంజీవి గారికి కామెడీ సెట్ అవుతుందా? చిరంజీవి గారిలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఎందుకంటే చాలా శంకర్దాద ఎంబీబీఎస్లో చూసాము, పెళ్ళిడికి వచ్చిన పిల్లల తండ్రిగాను ఏదో చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ డ్రామా అంటున్నారు, వివరాలు తెలియదు, కానీ మొత్తానికి రిటర్న్ కథ నుంచి కొద్దిగా మళ్ళించి ఒక యంగ్ హీరోగా కాకుండా ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్గా చూపిస్తున్నారు అనేది టాకు. అలా అయితే ముఖ్యంగా కామెడీ పండించడంలో చిరంజీవి గారి దిట్ట, ఆ విషయంలో అనుమానమేం లేదు. ఎందుకంటే చాలా సినిమాల్లో కూడా టైమింగ్ మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా అనిల్ రావిపూడితో సెట్ అవుతుంది. మరి మొత్తానికి అనిల్ రావిపూడి గారిది, అదేవిధంగా చిరంజీవి గారిది ప్రాజెక్ట్ భారీగా సక్సెస్ పొందడం ఖాయం అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.